తెలంగాణ ప్రభుత్వం దావోస్కు పోయినప్పుడు ఏదైతే నిషేధిత జాబితాలో లేవో అన్నిటితో ఒప్పందాలు చేసుకుంటాం. ఒక ప్రాజెక్ట్కి ఇంకొక ప్రాజెక్ట్ తేడా ఉంటుంది. ఆనాడు పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఒక ప్రాజెక్ట్ విషయం కావచ్చు. ఒక కాంట్రాక్ట్ ఒక ప్రాజెక్ట్లో ఉన్నది ఇంకో ప్రాజెక్ట్లో ఉండదు. ఇవాళ ఒప్పందానికి ఆనాడు చేసిన విమర్శకి వ్యత్యాసం ఉండొచ్చు. అది రకరకాల డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అయి ఉండొచ్చు. దాని మీద కూడా తీవ్రంగా పరిగణిస్తున్నాము. ఆయన అన్న మాటలు కూడా ఎమ్మెల్యే గారు అన్న మాటలు కమిటీ పరిశీలిస్తుంది. ఎమ్మెల్యే కార్యాలయం మీద దాడి చేసిన పరిస్థితిని కూడా కమిటీ పరిశీలిస్తుంది. 3-4 రోజుల్లో దీని మీద పరిష్కారం దొరుకుతుంది. మాట్లాడతాం, అన్నీ కూడా మాట్లాడతాం. అయిపోతుంది, వారం 10 రోజుల్లో వస్తుంది కార్యక్రమం. మా కమిటీకి 3వ కన్ను ఉంది. అన్నీ చూస్తూ ఉన్నాం, అన్నీ పరిశీలిస్తూ ఉన్నాం. అన్ని రాష్ట్రంలో ప్రజలు మాకు వినండి ప్రజలు మాకు ఇచ్చినటువంటి మ్యాండేట్ని సజావుగా ప్రజల ఆకాంక్షలు ఆశలు నెరవేర్చడానికి పనిచేస్తుంది. దానికి అవసరమైనటువంటి కొంత సంఖ్య ఎమ్మెల్యేలు వచ్చి చేరుతూ ఉంటే చేర్చుకున్నాము. ఆ చోట సమస్యలు వస్తున్నమాట వాస్తవము. అన్నిటికన్నా ముందు సమస్యలు పీసీ అధ్యక్షుల వరకు వస్తూ ఉన్నాయి. వీటిని పరిశీలించే బాధ్యత కూడా నాదే. 3-4 రోజులు అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. థ్యాంక్ యూ.